ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చలో ఢిల్లీలో మహాధర్నా చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ మేరకు ఓయూలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి 9 ఏళ్లు అయినా ఇప్పటికీ చేయలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కొరకు 30వ తేదీన చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలకు ఆయన పిలుపునిచ్చారు. కోసం 30 సంవత్సరాల పోరాటం చేస్తున్నటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 21న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలకు పిలుపునిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము వర్గీకరణ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒకవేళ వర్గీకరణ చేయకపోతే బీజేపీ ఎంపీలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై వంగపల్లి.